హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ శ్రీనాథ్ గారు, ఇదివరకు ఇండియా హెల్దీగా ఉందని అనుకుంటారా మీరు కంపేర్ టు నౌ, ఆర్ ఇప్పుడే హెల్దీగా ఉన్నాం అనుకుంటారా? బోత్ వేస్ యాక్చువల్లీ. అంటే రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి. మేజర్ పార్ట్గా చూస్తే మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయింది. సో వీఆర్ మోర్ మూవింగ్ టువర్డ్స్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. సో మనకు అది మంచిది కాదు, ఎందుకంటే మన జీన్స్కి మనం కష్టపడితేనే మనకు మంచిది. ఎందుకు అంటే మనకి తెల్లవాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఈ పొత్తి కడుపులో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది అది జెనెటిక్గా మనకు జరుగుతుంది ఇండియన్స్లో. సో టిపికల్ మిడిల్ ఏజ్డ్ ఇండియన్ మ్యాన్ లుక్ అని ఒకటి ఉంది. అదేంటి అంటే సన్నటి కాళ్ళు చేతులు, చిన్నటి బొజ్జ. సో ఇది, బట్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ది ఓవరాల్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉమెన్కి ఎలా ఉంటుంది? ఎవరికైనా బోత్ వేస్ ఇట్ ఇస్ ద సేమ్ అనమాట. ఉమెన్కి ఎలాగో న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఫ్యాట్ డెపోజిషన్ ఉంటుంది. సో అలా కాకుండా వెస్టర్న్ మెన్కి ఇండియన్ మెన్కి ఈ ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి ఉంది ఇండియన్ మెన్లో. సో వీ హ్యావ్ టు బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. సో మనం ఎక్కువగా ఇంకా ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడము, శ్రమ చేయడం అనేది మనం ఎక్కువగా, అంటే వాళ్ళ లెవెల్లో మనం బర్గర్స్ పిజ్జాస్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఇప్పుడు. అది సో అక్కడ మారింది. ప్రీవియస్లీ ఇట్ వాస్ హెల్దీ బై లార్జ్ బికాజ్ ఇంట్లో చేసిన అన్నమే తినేవాళ్ళు ఎక్కువగా. నడిచి వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం ఎక్కువగా ఉండేది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం ఎక్కువగా ఉండేది. కార్లన్నీ ఉండేవి కాదు. మీరు చిన్నప్పుడు చూస్తే కూడా ఈ ఊళ్ళలో ఏదైనా జమీందారికి ఉంటుంది కారు తప్ప అందరికీ కార్ అయితే ఉండదు. ఇప్పుడు ఇంటికి 2-3 కార్లు ఉన్నాయి. ఉన్నా కూడా తుడిచి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కరెక్ట్. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎందుకు కార్ తీయడం అనుకునేవారు. మా ఇంటి పక్క వాళ్ళు మా చిన్నప్పుడు చాలామంది ఆఫీస్కి బైక్ మీద వెళ్ళి ఓన్లీ ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నప్పుడే కార్ తీసేవాళ్ళు. ఇట్లా ఉన్న రోజులు ఇప్పుడు మారిపోయినాయి. కాబట్టి అలా అని మళ్ళీ హెల్త్ అవేర్నెస్ ఉండి జిమ్స్ ఎక్కువైపోయినాయి, అది కూడా ఉంది. పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో బోత్ వేస్, అంటే ఒక పక్క అవేర్నెస్ ఉంది, దాన్ని వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది. వాడుకోని వాళ్ళు మాత్రం చాలా సివియర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇంతకుముందు ఎఫెక్ట్ అయిన దానికన్నా. వాడుకున్న వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇంతకుముందు కన్నా. సో బోత్ వేస్ అనమాట. ఐ థింక్ ఒక్క సింగిల్ పాయింట్ అని చెప్పలేము మనం. అదే మీకు సినిమా హీరోలే చూడండి. అవును, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోల ఫిజిక్కి ఇప్పుడు హీరోల ఫిజిక్కి మీరు డిఫరెన్స్. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ అవేర్నెస్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఆల్. అదే జనరల్ పబ్లిక్లో మనం అనుకున్నట్లు కార్లు ఎక్కువైపోయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి, సిట్టింగ్ ఎక్కువగా కూర్చొని చేసే పనులు ఎక్కువైపోయి, ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఐటీ రెవల్యూషన్ అండ్ ఆల్. సో ఇక్కడ కనుక మనము అజాగ్రత్త పడితే మనకి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమస్కారం. నమస్తే.